హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో ఓపో రెనో 14లో మనకి కలర్ ఓఎస్ 16 అయితే వచ్చింది. మరి దాంట్లో ఫీచర్స్ ఏమేమి ఇచ్చింది, మరి అప్డేట్ మంచిగా ఉన్నదా మంచిగా లేదా, మొత్తం ఇప్పుడు అప్డేట్ చేసిన తర్వాత పర్ఫార్మెన్స్ మంచిగా ఉన్నదా, అప్డేట్ చేయకముందు మంచిగా ఉన్నదా ఫోను, మొత్తం ఏంది ఎట్లున్నది ఏందని వీడియోని అయితే మొత్తం అయితే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే చెప్తా. కలర్ ఓఎస్ 16 మొత్తం ఇన్ఫర్మేషన్ వీడియోని అయితే చెప్తా. ఇకనైతే మనం అయితే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ఇదే ఓపో రెనో 14 ఫోన్ అయితే ఈ ఫోన్లో మనకి కలర్ ఓఎస్ 16 అయితే వచ్చింది. మరి ఎట్లున్నది మంచిగా లేదా, అప్డేట్ చేసిన తర్వాత ఫోన్ ఎట్లున్నది. మరి దీంట్లో మనకి ప్రొసెసర్ అయితే డైమెన్సిటీ 8350 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. కలర్ ఓఎస్ 16 అప్డేట్స్ వచ్చేసింది. బెంచ్ మార్క్ అయితే నేనైతే ముందు చూపిస్తా, గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లున్నది, మంచిగా ఉన్నదా మంచిగా లేదా అని ముందే చెప్తా. ఫస్ట్ అయితే ఫోన్ అయితే అప్డేట్ అయితే చేద్దాం. మరి ఫస్ట్ మనకు సాఫ్ట్వేర్ అప్డేట్లోకి వచ్చేస్తే మనకి ఇక్కడైతే బీటా ప్రోగ్రామ్స్ అని ఉంటుంది. దాంట్లో మనకి ఇక్కడైతే నో అప్డేట్స్ అని చూపిస్తుంది. ఇక్కడ చెక్ చేసుకొని మీరైతే అప్డేట్ అయితే చేసుకోవాలి. అప్డేట్ వచ్చినప్పుడు అయితే అంటూ స్కోర్ అయితే బిఫోర్ ఆఫ్టర్ చూసుకోవచ్చు. మీరైతే స్క్రీన్ పైన వేసిన ఆల్మోస్ట్ మనకైతే 4 lakhs డిఫరెన్స్ అయితే వచ్చింది. అప్డేట్ చేయకముందు మనకు 14 lakhs అయితే వచ్చింది. ఇప్పుడు అప్డేట్ చేసిన తర్వాత 10 lakhs అయితే వస్తుంది. గీక్ బెంచ్ కూడా చూసుకోవచ్చు స్క్రీన్ పైన వేసిన. యానిమేషన్స్ అయితే స్మూత్ చేసిళ్ళు. యానిమేషన్స్ అయితే కొంచెం స్మూత్ ఉన్నాయి. కలర్ ఓఎస్ 15 కంటే 16 లో మనకి కొంచెం స్మూత్ అయితే చేసిళ్ళు. బాగా అనిపించింది అయితే బీజిఎంఐలో మనకి 90 FPS సపోర్ట్ అయితే ఇచ్చిళ్ళు. 120 ఇస్తే బాగుంది, కానీ 90 FPS ఉన్నది. 90 FPS కూడా మనకి ఇప్పుడు అయితే అప్డేట్స్ తర్వాత 90 FPS కూడా చక్కగా అయితే అసలు ఫ్రేమ్ డ్రాప్స్ కూడా అయితే మన గేమ్లో గేమింగ్ కోసం అయితే ఈ ఫోన్ అయితే తీసుకోకండి. దీంట్లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వరస్ట్ అయితే ఉన్నది, అంత మంచిగా అయితే లేదు. టైం పాస్ అట్లా ఆడుకోవచ్చు. ఇక మీరైతే హెవీ గేమింగ్ ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. మీడియం గేమింగ్ కూడా దీంట్లో అయితే చక్కగా అయితే వస్తలేదు. ఫ్రేమ్ రేట్ అయితే ఎట్లా డ్రాప్ అవుతుంది చూడండి, 90 నుంచి 60కి అయితే మీరైతే ఘోరంగానే అయితే డ్రాప్ అవుతుంది. 90 నుంచి 60కి అయితే చూసుకోవచ్చు. మీకైతే పైన అయితే గ్రాఫ్ అయితే వేసిన. ఇంకా యావరేజ్ FPS 76 వేస్తానే మనకి దీంట్లో. మ్యాక్స్ అయితే 41 టెంపరేచర్ అయితే పోతుంది మనకి దీంట్లో. డిస్ప్లే అయితే బాగానే ఉంటుంది. మన డిస్ప్లేలో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండే, డిస్ప్లే బాగున్నది. దీంట్లో 6000 mAh బ్యాటరీ అయితే ఇచ్చి మనకి దీని స్క్రీన్ ఆన్ టైం కూడా చూసుకోవచ్చు. అప్డేట్ చేయక ముందు మనకి 9 hours అట్లా అయితే వచ్చింది స్క్రీన్ ఆన్ టైం అయితే. అప్డేట్ చేసిన తర్వాత మనకి 7 hours అట్లా వస్తుంది. 2 hours అయితే మనకైతే స్క్రీన్ ఆన్ టైం అయితే తక్కువ అయితే అయింది. మరి ఇది ఎందుకు చేసిల్లో వీళ్ళు మరి నాకైతే అర్థమైతలేదు. ఇంకా మనకి కంట్రోల్ ప్యానెల్లో కొన్ని చేంజెస్ కూడా ఇచ్చిళ్ళు. ఇవి మీరు చేంజ్ చేసుకోవడానికి కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు. మూవ్ చేయడానికి కూడా మీరు అయితే ఇప్పుడైతే మూవ్ అయితే చేసుకోవచ్చు. మరి ఇంకా మనకి ఫ్లక్స్ థీమ్స్ కూడా దీంట్లో అయితే యాడ్ అయితే చేసిళ్ళు. అవి కూడా మీరు అయితే పెట్టుకొని కస్టమైజ్ చేసుకోవడానికి కూడా చేసుకోవచ్చు. చాలానే ఫ్లక్స్ థీమ్స్ అయితే వీళ్ళైతే యాడ్ అయితే చేసిళ్ళు. కొన్ని అయితే నేనైతే చూపిస్తే చూడండి. ఇప్పుడైతే మనకి దీని లోపలికి వచ్చేసి ఇంకా చాలా ఉన్నాయి మరి ఫ్లక్స్ థీమ్స్ అయితే. దాంట్లో మీరైతే టెక్స్ట్ కూడా బ్యాక్ సైడ్ అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. అంత ముందుకు బ్యాక్ సైడ్ అయితే టెక్స్ట్ అయితే మీరైతే కస్టమైజ్ చేసుకునేటట్టు ఉండేది కాదు. ఇప్పుడైతే మీరైతే టెక్స్ట్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు, కలర్ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా మనం ఏదైనా యాప్ అయితే ఇప్పుడు ఉన్నది కదా, యాప్లో దీంట్లో మనం షార్ట్ కట్స్ యాడ్ చేసుకోవాలన్నా షార్ట్ కట్స్ కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి యూట్యూబ్కి అయితే దీంట్లో మనం షార్ట్ కట్స్ అయితే యాడ్ అయితే చేస్తాం. ఇక్కడైతే షార్ట్ అయితే యాడ్ అయితే చేసినాం. మరి షార్ట్స్ డైరెక్ట్ మీరు అయితే యూట్యూబ్ ఓపెన్ చేయకుండా చూసుకోవచ్చు. సర్చ్ చేసుకోవాలన్నా డైరెక్ట్ మీరు అయితే సర్చ్ అయితే చేసుకోవచ్చు. దాని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ షార్ట్స్ అయితే వచ్చేసి సర్చ్ కావాలన్నా సర్చ్ కూడా మీరు అయితే చేసుకోవచ్చు మీ ఇష్టం. ఇంకా ఆల్వేస్ ఆన్ స్క్రీన్ డిస్ప్లే కూడా ఇచ్చింది మనకి దీనిలో అయితే. దీనైతే మీరైతే ఆన్ చేసుకోకండి. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆన్ చేసుకుంటే మీకు అయితే ఛార్జింగ్ ఇంకా తొందరగా అయితే ఉడుతుంది. ఇంకా బ్యాటరీ బ్యాకప్ కూడా మీకు అయితే రాదు. మరి అంతా మీరైతే ఇదైతే ఆన్ చేసుకోకుండా ఉంటే బెస్ట్ అని నేనైతే మీకు అయితే చెప్తా. ఫింగర్ ప్రింట్లో మనకి ఒకటి కొత్తగానైతే యాడ్ అయితే చేసి యానిమేషన్ అయితే అది పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు మీ ఇష్టం. ఇంకా మనకి సేమ్ ఇక ఈ ఒరిజినల్ 6 ఎట్లా చేసిల్లో వీళ్ళు కూడా అట్లనే చేసిళ్ళు. యాప్ కేటగిరీ అని క్యాలిక్యులేటర్లో మనకి గ్లాస్ ఎఫెక్ట్ అన్ని కొంచెం ఒరిజినల్ 6 లెక్కనే చేసిళ్ళు. ఇంకా మీకు ఇట్లా బ్యాక్ అంటే మనకి యానిమేషన్ కూడా యాడ్ అయితే చేసిళ్ళు. ఐఫోన్లో ఎట్లా ఉంటుందో అట్లనైతే వీళ్ళు కూడా యాడ్ చేసిళ్ళు. అది కూడా మీరు అయితే సెట్ చేసుకోవాలంటే సెట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకి ఓపో ఏఏ అని ఉంటుంది. దాంట్లో మనకి మైండ్ స్పేస్ అని ఉంటుంది. దాంట్లో మీరు అయితే ఏదైనా రాసి పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఈ కలర్ ఓఎస్ 16 అయితే అంతేం మంచి లేదు. పాత వర్షన్ మంచుకున్నది. కలర్ ఓఎస్ 15 అయితే కొంచెం కలర్ ఓఎస్ 16లో కొంచెం కొన్ని ఇంప్రూవ్ చేసిళ్ళు, కొన్ని డిగ్రేడ్ చేసిళ్ళు. అప్డేట్ చేయకముందు కన్నా మనకి 90 FPS వచ్చేది. అప్డేట్ చేసిన తర్వాత 60కి అయితే వస్తుంది. FPS అయితే చాలా సార్లు డ్రాప్ అయితే అవుతున్నాయి. మరి FPS అయితే కొంచెం గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే అనిపించింది నాకైతే. మీరైతే ఓపో రెనో 14 ఫోన్ అయితే వాడుతుంటే మీకు ఎట్లా అనిపించింది అప్డేట్ అయితే కిందనైతే కామెంట్ చేసి చెప్పండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఒకటి, ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టుకోండి. బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.